హాయ్ వెల్కమ్ టు జ్యోతి ఐటీ సొల్యూషన్స్. ఆల్రెడీ పైథాన్ గురించి మనం చెప్పుకున్నాము. 1991లో ఈ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది గైడో వ్యాన్ రోసమ్ అనేటటువంటి అతను డెవలప్ చేసినాడనని. యాక్చువల్గా 1990 నుంచే ఈ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది మనకు అవైలబుల్లోకి వచ్చింది. 1991లో ఇది రిజిస్టర్ అయింది. ఆ తర్వాత ఇది ఇప్పటి వరకు కూడా C++, జావా ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్కి కాంపిటీటర్గా ఈ పైథాన్ అనేది ఇప్పటికీ కూడా యూజ్ చేస్తూనే ఉన్నారు. ఇక్కడ మనం కొన్ని పైథాన్ పల్సెస్ని చెప్పుకోవాలి. ఆ పైథాన్ పల్సెస్ ఏంటంటే 7 పైథాన్ పల్సెస్ ఉంటాయి. ఈ 7 పాయింట్స్ని ఈ పైథాన్ పల్సెస్ అంటారు. అంటే పైథాన్ ఎలా వర్క్ అవుతుంది, పైథాన్లో దేనికి యూజ్ చేయొచ్చు, పైథాన్ వాళ్ళ అడ్వాంటేజెస్ లాగా ఈ పల్సెస్ని మనం చెప్పుకోవచ్చు. ఫస్ట్ వన్ ఈజీ టు యూజ్, అంటే ఇది యూజర్ ఫ్రెండ్లీ ప్రోగ్రామింగ్ అని చెప్పుకోవచ్చు. యూజర్ ఫ్రెండ్లీ అంటే ఎవరైనా కూడా సింపుల్ సింటాక్సెస్ ఉంటాయి ఇందులో. అందువలన ఇది హై లెవెల్, వెరీ హై లెవెల్ లాంగ్వేజ్ అయినప్పటికీ కూడా మనకు యూజర్ ఫ్రెండ్లీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని చెప్తారు. అందువల్ల ఇది ఈజీ టు యూజ్ అని ఒక పల్స్గా మనకు పైథాన్లో ఎవరైనా కూడా చెప్తారు. సెకండ్ వన్ వచ్చి ఎక్స్ప్రెసివ్ లాంగ్వేజ్. ఇది ఎక్స్ప్రెసివ్ లాంగ్వేజ్ అంటే మనకు సింపుల్ సింటాక్సెస్ ఉంటాయి, ఎవరైనా కూడా నేర్చుకోవచ్చు, ఎవరైనా కూడా దీంతో వర్క్ చేయొచ్చు, అంత సింపుల్గా ఉంటుంది. థర్డ్ వన్ ఇంటర్ప్రెటెడ్ లాంగ్వేజ్. మనకు C++, జావా ఇలాంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ని తీసుకున్నప్పుడు అవన్నీ కూడా కంపైలర్ తోటి డీబగ్ అయ్యి ఆ లాంగ్వేజెస్ అన్నీ కూడా వర్క్ అవుతూ ఉంటాయి. కానీ పైథాన్లో మనకు ఇంటర్ప్రెటెడ్ లాంగ్వేజ్ అని చెప్తాము. ఈ పైథాన్లో మనం యూజ్ చేసేటటువంటిది ఇంటర్ప్రెటేటర్ అంటారు. అంటే కంపైల్ చేయడానికి కంపైలర్ని యూజ్ చేయకుండా ఇంటర్ప్రెటేటర్ని యూజ్ చేస్తాము. నెక్స్ట్ వన్ ఇట్స్ కంప్లీట్నెస్, అంటే ఇది ఫుల్ మనకు పైథాన్లో వచ్చేసి నెంబర్ ఆఫ్ లైబ్రరీస్ ఉంటాయి. ఆ లైబ్రరీస్ని యూజ్ చేసుకొని మనం ఈమెయిల్స్ని చేసుకోవడానికి కానీ, వెబ్ పేజెస్కి కానీ, డేటాబేసెస్కి కానీ, GUI డెవలప్మెంట్ చేయడానికి కానీ, నెట్వర్క్ కనెక్షన్స్కి కానీ, ఇంకా ఇలాంటి వర్కులు ఎన్నో మనం పైథాన్ లైబ్రరీస్ని యూజ్ చేసుకొని వాటిని డైవర్స్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ మనకు నెంబర్ ఆఫ్ లైబ్రరీస్ అనేవి అవైలబుల్లో ఉంటాయి. ఆ లైబ్రరీస్ దేనికి ఏది సూట్ అవుతుంది అనేటటువంటిది అయితే మనం పైథాన్లో చదువుకునేటప్పుడు తెలుసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్ క్రాస్ ప్లాట్ఫామ్ లాంగ్వేజ్. క్రాస్ ప్లాట్ఫామ్ లాంగ్వేజ్ అంటే ఇది ఓన్లీ ఒక విండోస్ మీదనో లైనెక్స్ మీదనో కాకుండా విండోస్ మీద వర్క్ అవుతుంది, లైనెక్స్ ఆర్ యూనిక్స్ మీద వర్క్ అవుతుంది, మెసింటోస్ మీద వర్క్ అవుతుంది, అంటే మ్యాక్ ఓఎస్ మీద, అలాగే సూపర్ కంప్యూటర్స్ మీద వర్క్ అవుతుంది, స్మార్ట్ ఫోన్స్ మీద వర్క్ అవుతుంది. వీటన్నిటి మీద కూడా వర్క్ అవుతుంది కాబట్టి దీనిని క్రాస్ ప్లాట్ఫామ్ లాంగ్వేజ్ అని చెప్తాము. పైథాన్ అనేది ఒక పోర్టబుల్ లాంగ్వేజ్ కానీ వెరీ హై లెవెల్ లాంగ్వేజ్ ఇది. నెక్స్ట్ వన్ ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్. ఇక్కడ ఎటువంటి పేమెంట్స్ అనేది చేసి మనం డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఇది ఫ్రీగానే మనకు గూగుల్లో అవైలబుల్లో ఉంటుంది. దాన్ని మనం డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకొని వర్క్ చేసుకోవచ్చు. సెక్యూరిటీ అంటే ఇక్కడ కోడింగ్కి వచ్చేసి మనకు ప్రాజెక్ట్లో సెక్యూరిటీ అనేది ఇస్తారు, కానీ మనం డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దానికి సెక్యూరిటీ అనేది మనమే ఇచ్చుకుంటాము. పైథాన్ సాఫ్ట్వేర్ని డౌన్లోడ్ చేసుకోవడానికి ఇది ఓపెన్ సోర్స్ అన్నమాట. నెక్స్ట్ వన్ వెరైటీ ఆఫ్ యూసేజ్ అప్లికేషన్స్. ఈ వెరైటీ ఆఫ్ యూసేజ్ అప్లికేషన్స్ అంటే మనకు నెంబర్ ఆఫ్ వర్క్స్ దీంట్లో చేసుకోవచ్చని ఆల్రెడీ చెప్పుకున్నాము కంప్లీట్నెస్ అనేటటువంటి పాయింట్ దగ్గర.
ఇక్కడ ఇంకొన్ని చెప్తాను. అవి ఏంటంటే స్క్రిప్టింగ్లో వర్క్ అవుతుంది, వెబ్ అప్లికేషన్స్లో వర్క్ అవుతుంది, గేమ్స్ డెవలప్మెంట్ చేయడంలో వర్క్ అవుతుంది, డేటాబేస్ అప్లికేషన్స్ చేసుకోవాలన్నా, సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్స్ చేసుకోవాలి అన్నా, ర్యాపిడ్ ప్రోటోటైపింగ్ చేసుకోవాలన్నా, GUI ప్రోగ్రామ్స్ చేసుకోవాలన్నా కూడా ఈ పైథాన్ అనేది మనకు చాలా చాలా ఈజీగా వీటన్నిటితోటి ఇంకా కూడా ఉన్నాయి. అవన్నీ తర్వాత చెప్పుకుందాము. మెయిన్గా తెలుసుకోవాల్సింది స్క్రిప్టింగ్, వెబ్ అప్లికేషను, గేమ్ డెవలప్మెంటు, డేటాబేస్ అప్లికేషను, సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్, ర్యాపిడ్ ప్రోటోటైపింగ్, GUI ప్రోగ్రామ్స్, వీటన్నిటిలో కూడా మనకు పైథాన్ ప్రోగ్రామింగ్ అనేది యూస్ చేసి డెవలప్ చేసుకోవచ్చు, ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. వీటిని మనకు పైథాన్ పల్సెస్ అని చెప్పుకుంటాము. ఇది ఈ వీడియో గురించి. నెక్స్ట్ వీడియోలో మనం కలుద్దాం. నెక్స్ట్ వీడియోలో మనం ఇన్స్టాల్ ఎలా చేసుకోవాలి, అందులో ఎన్ని రకాల ఇన్స్టాలేషన్స్ ఉంటాయి, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఫస్ట్, తర్వాత ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, దాంతో ఎలా వర్క్ చేయాలనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.